3వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకున్నాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెవరకును మన ప్రభువును మన కొరకు సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, సిలువలో ఉన్న దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకు దయచేయుగాక. ప్రభువు పలికిన మాటలు 7 మాటలు. 7 మాటలలో మొదటి మాట తండ్రి అనే మాటతోనే ప్రారంభమైంది. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు. ఇక చివరి మాట కూడా ఏమిటి అంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నా. పరలోకమందున్న తండ్రికి భూలోకానికి నరుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో తనకున్న అనుబంధం, తండ్రిని ఎంతగా ఆయన ఘనపరిచారు అనడానికి మనం చూసినప్పుడు సుమారుగా యోహాను సువార్త 14వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు తండ్రి 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 అనే మాట దాదాపుగా 40 సార్ల కంటే ఎక్కువగా పలికారు. అందులో కొన్ని మాటలు మనం చూసినప్పుడు 14వ అధ్యాయం 2వ వచనములో ఇక్కడ అంటున్నాడు, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నాకు తండ్రి ఉన్నాడు పరలోకంలో. ఆ తండ్రికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిలో చాలా నివాసాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, అనేక నివాసములు ఉన్నాయి. అవి లేవంటే నేను చెప్పను, మీతో లేవనే చెప్పుదును. ఉన్నాయి గనుక ఉన్నాయని చెప్తున్నాను. ఆయన ఆ తండ్రి రాజ్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను మరలా వస్తాను అన్నమాట ఇక్కడ మనం చూస్తున్నాం. 6వ వచనములో కూడా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆ తండ్రి యొద్దకు చేరుకోవాలంటే, ఆ పరలోక రాజ్యానికి తండ్రి దగ్గరికి రావాలంటే నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ తండ్రి తండ్రి అనే మాట నేను ఎక్కువగా వివరించట్లేదు, కానీ ప్రియులారా, మరొక మాట అక్కడ 7వ వచనములో కూడా, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. మీరు నన్ను ఎరిగి ఉన్నారనుకోండి, భూలోకానికి వచ్చిన యేసు ప్రభువారిని ఎవరైతే ఎరుగుదురో వారు తండ్రిని కూడా తెలుసుకుంటారు. తండ్రిని ఎరిగిన వారు కుమారుని ఎరుగుదురు, కుమారుని ఎరిగిన వారు తండ్రిని తెలుసుకుంటారు. 8వ వచనములో ఫిలిప్పు అంటున్నాడు, ప్రభా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు, తండ్రిని మాకు చూపించు అని ఫిలిప్పు. ఇక్కడ కూడా తండ్రి అనే మాట కనబడుతుంది. 9వ వచనములో కూడా చూసినప్పుడు ప్రభు చెబుతున్నాడు, ఫిలిప్పు, నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనబరచుమని ఎలా చెప్పుచున్నావు. ఇప్పటికీ ఈ తండ్రి అనే మాట 6 సార్లు ఇక్కడ కనబడుతుంది.
10వ వచనంలో కూడా తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా యందు నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయించున్నాడు. ఇక్కడికి 9 సార్లు అయింది తండ్రి తండ్రి. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ 4 సువార్తల్లో ఎన్ని మార్లు ఆయన తండ్రి 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 పనుల మీద వచ్చాను, తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను అంటే తన తండ్రిని ఎంతగా గౌరవిస్తున్నాడో. పరలోకమందున్న తండ్రి. చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి కనుక సమయాన్ని బట్టి వీలైతే మీకు ఈ 40 దినాల ఈ ధ్యానాల్లోనే ఒక్కొక్క మాట ఇంకా ఎన్ని చోట్ల తండ్రి అని వ్రాయబడిందో మీరు కూడా రాసుకుంటారు. కొండ మీద ప్రసన్నంలో కూడా సుమారు 17 సార్లు తండ్రి అని వ్రాయబడింది. రాసుకోండి, మీరు కూడా చదువుకోండి. ఆ 3 అధ్యాయాల్లో 4 సువార్తల్లో అనేక మార్లు తండ్రి తండ్రి అని. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా? నాలో తండ్రి ఉన్నాడు, తండ్రిలో నేనున్నాను, నేను తండ్రి వేరు కాదు అంటున్నాడు. ఇక్కడ 11వ వచనములో తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి ఉన్నాడని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. 12వ వచనములో అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను. అప్పటికి ఆయన సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళుతూ చెప్పుచున్న మాటలు ఇవి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతను చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి తండ్రి అనే మాట ఇప్పటికీ దాదాపుగా 12 సార్లు మనం చదువుకుంటున్నాం. 13వ వచనములో కూడా మీరు నా నామమున ఏది అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామములో మీరేమడుగుతారో, నా నామములో దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేస్తాను. తండ్రి తండ్రి తండ్రి. తండ్రితో తనకున్న ఐక్యత, తండ్రి మీద తనకున్న ఆ గొప్ప ప్రేమను ఆయన చివరి మాటలో, మొదటి మాటలో, చివరి మాటలో తను శ్రమ పెట్టేవారిని తండ్రి వీరేమి చేయించున్నారో క్షమించమన్నాడు. కడకు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానన్నాడు. 4 సువార్తల్లో అనేక మార్లు తండ్రిని కలవరిస్తూనే ఆయన ఈ లోకములో తన సేవ చేశారు. 16వ వచనములో నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపుడు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను తండ్రిని వేడుకుంటాను మీ మీదికి పరిశుద్ధాత్మను పంపించాలని. ఆదరణకర్తను, మిమ్మల్ని ఆదరించే ఆదరణకర్తను, మీకు బోధించే ఆదరణకర్తను, మిమ్మను ప్రార్థనలు నడిపించే ఆదరణకర్తను. నిజముగా ధ్యానాలు చేస్తుంటే ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది, ఏమిటి ధ్యానములో అలా మన పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క రోజున ఒక్కొక్క రీతిగా ధ్యానం. ఇది ఎవరి కార్యం అంటే తన సేవకుడిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా ధ్యానించాలో, ఎలా ప్రార్థించాలో ఉచ్చరింప సత్యము గాని మూలుగులతో ఆత్మ తానే మనలో ఉండే చేయుచున్నాడు జ్ఞాపనం. నేను తండ్రిని వేడుకుంటాను పరిశుద్ధాత్మను మీ మీదికి పంపించాలని, ఆదరణకర్తను మీ మీదికి పంపించాలని. గమనించాలి. ఇలా చూస్తూ బైబిల్ గ్రంథంలో చూస్తే
20వ వచనం కూడా ఒకసారి చూడండి. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నేను నా తండ్రి యందు ఉన్నాను, మీరు నా యందు ఉన్నారు, నేను మీ యందు ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. జాగ్రత్తగా వినాలి. ఎప్పుడు అర్థమవుతుంది? తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడే, పరలోకానికి వెళ్ళినప్పుడే తండ్రి కుమారుడు ఒకటే. మరలా కుమారుడు మనము, ఎటుగా చెప్పాలి, కుమారుడు మనము ఒకటే. తండ్రి కుమారుడు మనము ఏకమైపోతాం, అంటే ఒక్కటైపోతాం. అలా చెప్పుకుంటూ వెళితే తండ్రిని కూర్చి చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. 16వ వచనం 21వ వచనాన్ని ఒకసారి చూసినప్పుడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించుచున్నాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ప్రభుని ప్రేమించకుండా తండ్రి ప్రేమ పొందుకోలేరు. తండ్రి ప్రేమ, పరలోకమందున తండ్రి ప్రేమ మన మీద రావాలంటే మనం ఎవరిని ప్రేమించాలట? మన కొరకు ఈ లోకానికి వచ్చిన కుమారుడైన యేసు ప్రభువారిని మనము ప్రేమించాలి. ఆయన అంటే ప్రేమ మనకుంటాం. ఆయనకు మన మీద ఎనలేని ప్రేమ, ప్రాణమునే పెట్టిన ప్రేమ. అందుకే దైవ భక్తులు పాడొచ్చు అన్నారు, స్వామి మాకై పూట పడును ప్రేమయే కారణము నిజము. భూమి అది గుర్తింపనిమ్ము పోచుండా దేవా కల్వరి గిరి చేరు మనసా. ఒక వీధిలో ఒక కుమారుని కొడుతున్నారు, భయంకరంగా గాయపరుస్తున్నారు. అనుకోకుండా తండ్రి ఆ దారి నుంచి వెళుతున్నాడు. ఆ కొట్టే వ్యక్తిని, ఎవరబ్బా ఈ వ్యక్తిని కొడుతున్నారని చూస్తే అక్కడ దెబ్బలు తింటున్న వ్యక్తి ఎవరు? తన కుమారుడి అని తెలిసింది తండ్రి. ఏం చేస్తాడు? గట్టిగా చెప్పాలి, ఏం చేస్తాడమ్మా నిజమైన తండ్రి? తన కుమారుని కౌగిలించుకుంటాడు. అక్కడికి అయ్యా నా కొడుకును కొట్టొద్దన్నయ్యా, నా కుమారుని కొట్టొద్దన్నయ్యా, వాడు తెలుసో తెలియక తప్పు చేశాడయ్యా, నన్ను కొట్టండి అయ్యా. బతిమాలుతాడా లేదా? సిలువలో జరిగిందదే. దెబ్బలు మనకు కలగాలి, గాయాలు మనకు, శ్రమ మనకు రావాలి. మనకు అడ్డుపడ్డాడు, పూటపడ్డాడు. నా బిడ్డలకు కొట్టవలసిన దెబ్బలు నన్ను కొట్టండి. ఆయన మనల్ని ప్రేమించాలి. మనం ఆయనను ప్రేమిస్తే మనకు ఎవరి ప్రేమ దొరుకుతుంది? గట్టిగా చెప్పాలి, ఎవరి ప్రేమ మన మీద ఉంటుంది? తండ్రి ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడికి 16 చోట్ల రాయబడి 17వ ఒకటి చెప్పి ముగించడం జరుగుతుంది. 23వ వచనం, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. ఇప్పుడు ఎవరు వస్తారట? మేమే వస్తామంటున్నాడు. ఎవరు వస్తారు? తండ్రి కుమారుడు ఇద్దరు వచ్చి మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. ఈ మాటలు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అనగా ప్రభుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటే అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. ప్రభుని ప్రేమించి ప్రభు చెప్పిన ఆజ్ఞను గైకొన్న వారిని తండ్రి ప్రేమిస్తాడు. ప్రేమించడమే కాకుండా తండ్రి కుమారుడు వచ్చి ఎవరి యొక్క నివాసం చేస్తారట? గట్టిగా చెప్పాలి, ప్రభుని ప్రేమించే వారి యొక్క ఎల్లప్పుడూ ఎవరుంటారు? తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు. ఇక వారిద్దరుంటే
ఇంకెవరుంటారు? పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. అందుకే ఆయన నిత్యము మనతో ఉండడానికి నిర్ణయించుకున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన లేని జీవితం అయితే మనం ఇలా ఉండగలమా? ఆయన ఉన్నారు, మన కంటికి కనబడలేదు, మనతోనే ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు, మసలుచూ ఉన్నారు. దైవజనులు పాడుచున్నట్లు ప్రభువును దూతలను పరిశుద్ధులను విభవముగా మన మధ్య మసలుచు వెలుగుచుందురుగా. ప్రభువు దూతలు నో పరిశుద్ధులు విభవముగా మన మధ్య మసలుచు వెలుగుచుందురుగా. ఆహా వెలుగుచుందురుగా. గనుక నాకేమి కొదువా కొన్ని మార్లు మనం అనుకోవచ్చు మా దగ్గర ఎవరు లేరు అని. ఆయన అంటున్నాడు, నేను వస్తాను, తండ్రి నేను కలిసి నన్ను ప్రేమించే వారి దగ్గర నివాసం చేస్తాను. అందుకేనేమో ఆ శ్రమలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మధురమైన స్వరము గుంటూరులో, కుమారుడా నేను నీతో ఉన్నాను, నీకు సరిపోవట్లేదా? ప్రభు మనతో ఉంటారు, తండ్రి మనతో ఉంటారు, కుమారుడు మనతో ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటారు. ఉండాలంటే మనం ఎవరిని ప్రేమించాలి? కుమారుడైన యేసుక్రీస్తు శిలువ ప్రేమ, ఆయన ప్రేమతో అడ్డుపడి ఆయన ప్రేమ మన మీద చూపించారు కనుక మనము కూడా నిత్యం ఆయన ప్రేమిస్తూ, ప్రేమించిన వారికి ఏ కొదువు ఉండదు, ప్రేమించిన వారితో ఆయనే దగ్గర ఉంటానంటున్నారు. ప్రభును ప్రేమిద్దాం, ఆయన రాకకు సిద్ధపడదాం. అట్టి వాక్యం దేవుడు మనకు దయచేయునుగాక. మోకరిద్దాం, చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రభావం